గురుగారు, కన్యా రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? కన్యా రాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. ప్రధానంగా లాభంలో రవి గురులు, జన్మ శుక్రుడు, 6లో చంద్రరాహులు. శుభకాలం కొనసాగుతోంది. శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది. ముఖ్య కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది. మీ ఆశయాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసి కృషిని కొనసాగించండి. అదృష్టం వరిస్తుంది. కానీ జన్మ నీచ శుక్రయోగం కూడా ఉన్నది కాబట్టి ఏకాగ్రతను పెంచండి. ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి. గతం కంటే ఉత్తమమైన ఫలితాలను సాధిస్తారు. తగిన గుర్తింపు గౌరవాలు పెరుగుతాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. పదోన్నతులు గోచరిస్తున్నాయి. తోటివారి నుండి తగిన ప్రోత్సాహం ఉంటుంది. సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు. ఇదే విధంగా వ్యాపారంలో కూడా బాగా శ్రమించండి. శ్రమ ఎంత బాగా ఉంటే ప్రతిఫలం అంత అద్భుతంగా ఉంటుంది. ప్రతిఫలం అనుకూలంగా సిద్ధించేంత వరకు పని చేస్తూనే ఉండాలి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ధనయోగం శుభప్రదం. లక్ష్యంపై దృష్టి నిలపండి. మీ కృషిని బట్టి త్వరగా విజయం సిద్ధిస్తుంది. ఇంట్లో శుభాలు జరుగుతాయి. గృహభూ వాహనాది యోగాలు సానుకూల సత్ఫలితాలను ఇస్తాయి. వివాదరహితంగా ముందుకు సాగుతూ శాంతియుతమైన జీవన విధానాన్ని కొనసాగించండి. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? లక్ష్మీ ధ్యానం చేయడం ద్వారా ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? కన్యా రాశి వారు లక్ష్మీమాతను దర్శించాలి. ఏవేవి దానాలు చేయాలంటారు? దానాలు అవసరం లేదు.